ఢిల్లీ రావుస్ కోచింగ్ సెంటర్ ఘటనతో దేశం అంతా కూడా ఉలిక్కిపడింది. మన హైదరాబాద్లో కూడా హాస్టల్స్ పరిస్థితి పైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో వానాకాలంలో పలు విషాద ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. మాదాపూర్లో హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో సంపులో పడి మరణించిన ఘటన కూడా కలకలం రేపింది. గత ఏడాది వర్షాలకు దుండిగల్లో పలు హాస్టల్స్ కూడా నీట మురిగిన పరిస్థితి కూడా మనం చూసాం. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, సో హైదరాబాద్ కూడా ఇలాంటి ఘటనలకు అతీతం కాదు అనేది తెలిసిందే. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ వస్తుంటారు. ఇక్కడ కోచింగ్ అవ్వచ్చు, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఉంటూ ఉంటారు. మనకు గుర్తుండే ఉంటుంది గుండ్లపోచంపల్లి గత 2-3 సంవత్సరాల క్రితం అక్కడ వాటర్ ఏ రకంగా వచ్చింది ముంపు ప్రాంతాల్లో హాస్టల్స్ నిర్వహించడం వల్ల. సో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇటు నగరం నడుబొడ్డున మాదాపూర్లో పరిస్థితి కూడా సంపులో పడి ఒక వ్యక్తి చనిపోవడం కూడా మనం చూసాం కదా. సో ఎలాంటి చర్యలు ఉంటాయి? కేవలం అక్కడ ఢిల్లీలో జరిగిందని వదిలేసే పరిస్థితి ఉంటుందా, లేదంటే ప్రతి వాళ్ళు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అధికారులు ఏమంటున్నారు, ఏంటి మీ దగ్గర? హరి, ఇందాక మీరు ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ తో మాట్లాడినటువంటి ఇన్సిడెంట్ పైన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. అంటే ముఖ్యంగా చదువుకోవడానికి హాస్టల్స్కి వచ్చినటువంటి పిల్లల పరిస్థితి, వారి భవిష్యత్తు ఏంటనేటువంటిది అగమ్య గోచరంగా మారింది. అక్కడ ఢిల్లీలో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఇక్కడ హైదరాబాద్ లో హాస్టల్స్ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లో కూడా హాస్టల్స్ కు పెట్టింది పేరు. ముఖ్యంగా అటు అశోక్ నగర్ లో సివిల్స్ కోచింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు దేశ రాజధానిలో చూస్తే కూడా సివిల్స్ కోచింగ్ సెంటర్ లోనే జరిగింది. సో మరి ఇక్కడ కూడా ఏంటి పరిస్థితి అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న తలెత్తుంది. అలాగే దిల్షునగర్ లో చూస్తే చాలా హాస్టల్స్ ఉంటాయి, అమీర్పేటలో ఉంటాయి. అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ హబ్ గా మారినటువంటి హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబౌలిలో కూడా చాలా హాస్టల్స్ ఉంటున్నాయి. అలాగే నగర శివారు ప్రాంతాలు చూసుకుంటే బీటెక్ ఈ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్స్ కూడా చాలా ఉంటున్నాయి. సో గతంలో మనం చూసాము సంపులో పడి, అంటే హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల సంపు తెరిచిపెట్టడం వల్ల అందులో పడి చనిపోయిన సంఘటనలు కావచ్చు. మీరు చెప్పినట్టు గుండ్లపోచంపల్లిలో పెద్ద ఎత్తున వరద రావడంతో చాలా ఒక 5-6 హాస్టల్స్ అన్ని కూడా నీట మునగడంతో హాస్టల్ విద్యార్థులు గోడపైకి ఎక్కి కాపాడండి అంటూ అరిస్తే జేసీబీలతో వెళ్లి ఆ హాస్టల్ విద్యార్థులను కాపాడి బయటకు తీసుకొచ్చినటువంటి ఇన్సిడెంట్ కూడా గత వర్షాకాలం చూసాం. మరి ఈ వర్షాకాలం ఇప్పుడు మా వానలు మళ్లీ మొదలవుతున్నాయి. మరి మళ్లీ ఏంటి పరిస్థితి అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఐఏఎస్లు కావాల్సిన వాళ్ళు ఢిల్లీలో చనిపోయారు. మరి హైదరాబాద్ లో కూడా ఇప్పటికీ ఇంకా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే అట్లాంటి అనధికారిక హాస్టల్స్ కావచ్చు, ఎలా పడితే అలా నిర్వహిస్తున్నటువంటి హాస్టల్స్ వల్ల మరి ఇంకా ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా కూడా హాస్టల్స్ నిర్వహణ ఏ విధంగా ఉంటుంది, ఇన్ని వేల ఫీజులు కడుతున్నప్పుడు హాస్టల్స్ నిర్వహణ కూడా సరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అగ్గిపెట్టెల లాంటి హాస్టల్స్ ఉంటాయి, అందులోనే 7-8 మందిని కుక్కి అందులోనే పెడుతుంటారు. కానీ దిక్కులేక వీళ్ళు కూడా డబ్బులు కట్టి అందులో ఐఏఎస్ల కోసమో, బీటెక్స్ కోసమో, సాఫ్ట్వేర్ కోసమో ఏదో ఒకటి చదువుకొని ఇక్కడ గడపాలని హైదరాబాద్ కూడా వస్తున్నారు. సో అటువంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పుడు పేరెంట్స్ కూడా ఒత్తిడి తెస్తున్నారు.